వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 నవంబర్ 16 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనీసం వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ రావాలి. మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి చెప్తున్నా. చక్కగా ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఖచ్చితంగా జాబ్ కొట్టాలనుకుంటున్న వాళ్ళు కరెంట్ అఫైర్స్ బాగా డైలీ రెగ్యులర్గా వింటూ రావాలి. వాటిని రాసుకొని బాగా చదువుకుంటూ రివిజన్ చేసుకుంటూ రావాలి. అటువంటి వారికే మనకి జాబులు వస్తాయి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ప్రాధాన్యత అంత ఉందన్నమాట ఇప్పుడు రానున్నటువంటి ఎగ్జామ్స్లో. కాబట్టి అందరూ కూడా ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దండి, ఓకేనా? అదేవిధంగా మీరు చేసే లైక్స్ వల్ల మేము మరిన్ని క్లాసులు చేయగలం. ఎందుకంటే ఆ లైక్స్ ఎక్కువ అయితే కనుక ఆటోమేటిక్గా చాలామందికి వెళ్తాయన్నమాట. దానివల్ల మాకు మరిన్ని క్లాసులు చేయడానికి మీ లైక్స్ మాకు కారణమవుతాయి. కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా, ఓకేనా? రైట్, కంపల్సరీ మర్చిపోవద్దు లైక్ చేయడం. ఫస్ట్ క్వశ్చన్, నేషనల్ ప్రెస్ డేని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? నేషనల్ ప్రెస్ డే, జాతీయ పత్రికా దినోత్సవాన్ని ప్రతి ఏటా నవంబర్ 16వ తారీఖు నిర్వహిస్తారు. నవంబర్ 16 జాతీయ పత్రికా దినోత్సవం అనగా నేషనల్ ప్రెస్ డే అనమాట. చూడండి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, PCI అంటాం, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1966లో ఏర్పడినటువంటి ఆ రోజును పునస్కరించుకొని ప్రతి ఏటా కూడా ఈ పత్రికా దినోత్సవాన్ని నిర్వహిస్తారన్నమాట. ఈ పత్రికల యొక్క స్వేచ్ఛను కాపాడడం, ఈ పత్రిక విలేకరులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరి యొక్క భద్రతను చేకూర్చడం, ఇట్లాంటి విషయాలపైన ఈ రోజున చర్య తీసుకోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి పత్రిక స్వేచ్ఛను, పత్రికకు సంబంధించిన భద్రతను, వీటి విషయాలపైన నవంబర్ 16వ తారీఖున అనేక మంది విలేకరులు వీళ్ళందరూ కూడా గొప్పగా ఈ సెలబ్రేషన్ చేసుకుంటారనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. నేషనల్ ప్రెస్ డే ఎప్పుడు అంటే కనుక నవంబర్ 16. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడిందంటే 1966. అదే ప్రెస్ కౌన్సిల్ యాక్ట్ అంటే మాత్రం 1978. ప్రెస్ కౌన్సిల్ యాక్ట్ అనమాట, చట్టం. ప్రెస్ కౌన్సిల్ యాక్ట్ ఎప్పుడు 1978 అనమాట. ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. జాతీయ పత్రికా దినోత్సవం వెరీ ఇంపార్టెంట్. ఆ డేని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీనికి సంబంధించి ప్రత్యేక థీమ్ అంటూ ఏమి లేదనమాట, ఓకేనా? రైట్. సెకండ్ క్వశ్చన్, మూడీస్ రేటింగ్స్ అంచనాల ప్రకారం ప్రస్తుత ఏడాది భారత GDP వృద్ధి రేటు ఎంత? చూడండి, మూడీస్ రేటింగ్స్ అనమాట. దీని ప్రకారం భారత వృద్ధి రేటు ఎంత అంటే కనుక 7.2% అనమాట. 7.2%. మన RBI కూడా 7.2%గా అంచనా వేసిందనమాట. ఇప్పుడు మూడీస్ కూడా 2.72%గా అంచనా వేస్తుందన్నమాట. అదే ప్రపంచ బ్యాంక్ అయితే 7%గా, అదే IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అయితే 7%గా, ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా 7%గా, డెలాయిట్ సంస్థ కూడా 7%గా అంచనా వేసింది. డెలాయిట్ 7%. వరల్డ్ బ్యాంకు, IMF, ADB, డెలాయిట్ 7%గా అంచనా వేశాయి. S&P రేటింగ్స్ అయితే 6.8%. S&P అయితే కనుక 6.8% అనమాట. 6.8%. అదే ఓకేనా. అదే ఆర్థిక సర్వే, మన ఆర్థిక సర్వే వాళ్ళు 6.5 నుంచి 7%గా, 6.5 నుంచి 7%గా, 6.5 నుంచి 7%గా. ఇప్పుడు మూడీస్ రేటింగ్స్ మాత్రం 7.2 అనమాట. RBI కూడా 7.2 అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి. మూడీస్ రేటింగ్స్ ఈ ఏడాదికి సంబంధించి ఎంతనగా అంచనా వేసింది మన భారత వృద్ధి రేటు అంటే కనుక 7.2%. థర్డ్ క్వశ్చన్, INSV తరుణి నావికా సిబ్బందిని ఏ దేశ పార్లమెంటు సత్కారం చేసినది? చూడండి, INSV తరుణికి ఆ నావికా సిబ్బంది అనమాట, ఇది మహిళా నావికా సిబ్బంది అనమాట. వీరికి సత్కారం చేశారనమాట ఆస్ట్రేలియా దేశం. పశ్చిమ ఆస్ట్రేలియా పార్లమెంటు వాళ్ళు సత్కారం చేయడం జరిగిందనమాట.
ఎవరికి? ఐఎన్ఎస్వి తరుణి మహిళా నావికా సిబ్బందికి అనమాట. వీరు ఏం చేస్తున్నారంటే ప్రపంచ యాత్ర, సముద్రంలో ప్రపంచ యాత్ర చేపట్టారనమాట. వీళ్ళు చేపట్టిన సముద్రంలోని ప్రపంచ యాత్ర పేరు ఏంటంటే కనుక నావికా పరాక్రమ 2. నావికా పరాక్రమ 2 అనేటువంటి ఒక యాత్ర చేపట్టారనమాట. ఈ మహిళా నావికా లెఫ్టినెంట్లు ఇద్దరు కూడా ఎవరంటే రూపా ఒకరు, దిల్నా ఒకరు. రూపా అనే మహిళ ఒకరు, దిల్నా అనేటువంటి మహిళలు, వీళ్ళిద్దరికి కూడా సత్కారం చేశారనమాట. వీళ్ళెవరు? మహిళా నావికా లెఫ్టినెంట్లు అనమాట. వీళ్ళిద్దరికి కూడా పశ్చిమ ఆస్ట్రేలియా పార్లమెంటు వాళ్ళు సత్కారం చేయడం జరిగింది. వీళ్ళు సముద్రంలో ప్రపంచ యాత్ర చేపట్టారు. ఓకేనా. వీళ్ళు చేపట్టినటువంటి యాత్ర బాగా గొప్పగా సాగిందనమాట. ఆ క్రమంలో భాగంగా ఈ పశ్చిమ ఆస్ట్రేలియా పార్లమెంటు వాళ్ళు సత్కారం చేయడం జరిగింది రూపాకు, దిల్నాకు అనమాట. యాత్ర పేరు గుర్తుపెట్టుకోండి. యాత్ర పేరు వచ్చేసి నావికా పరాక్రమ 2. నావికా పరాక్రమ 2 అనమాట. క్వశ్చన్ నెంబర్ 4. చంద్రుడిపై 420 కోట్ల ఏళ్ల క్రితం నాటి అగ్ని పర్వత శిలల శకలాలు ఉన్నట్లు ఏ దేశం గుర్తించినది? చంద్రుడిపై 420 కోట్ల ఏళ్ల క్రితం నాటి అగ్నిపర్వత శిలల శకలాలు ఉన్నట్లు చైనా దేశం గుర్తించిందనమాట. చూడండి, మనందరికీ తెలుసు చంద్రుడి వైపున మనం ఒకవైపే చూస్తూ ఉంటాం. మరొక వైపు కూడా ఇటీవల ఆ అవతలి వైపు నుంచి కూడా చైనాకు చెందినటువంటి చాంగే 6 అనేటువంటి వ్యోమనౌక మట్టిని రాళ్ళను తీసుకొచ్చిందనమాట. మనం ఒకవైపునే చంద్రుడిని చూస్తూ ఉంటాం, అవతలి వైపున కూడా చంద్రుడు ఉన్నాడు. అలా అవతలి వైపు నుంచి చైనాకు చెందినటువంటి చాంగే 6 అనేటువంటి వ్యోమనౌక రాళ్ళను మట్టిని తీసుకొచ్చిందనమాట. వాటిని పరిశీలించినప్పుడు ఈ విషయాలు వెల్లడించబడ్డాయి. ఏకంగా అవతలి వైపు 420 కోట్ల ఏళ్ల క్రితం నాటి అగ్నిపర్వత శిలల శకలాలు ఉన్నట్లుగా గుర్తించడం జరిగిందనమాట. అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందుతాయి కదా, అలా అగ్నిపర్వతాలు అక్కడ కూడా అవతలి వైపున కూడా విస్ఫోటనం చెందుతున్నాయంట. ఏకంగా 420 ఏళ్ల క్రితం నాటి అగ్నిపర్వత శిలల శకలాలు ఉన్నట్లుగా చైనా ఇప్పుడు వెల్లడించిందనమాట. తాజా సమాచారం ఇది. దానికి సంబంధించిన వ్యోమనౌక పేరు చాంగే 6 అని గుర్తుపెట్టుకోండి. చాంగే 6 చాలా చాలా ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఎందుకంటే గొప్ప విషయాన్ని వెల్లడించినప్పుడు అది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం అన్నమాట. ఓకేనా. కాబట్టి గుర్తుంచుకోండి అందరూ కూడా. క్వశ్చన్ నెంబర్ 5. గిరిజన నాయకుడు అయిన ఎవరి 150వ జయంతి సందర్భంగా అమిత్ షా ఢిల్లీలో విగ్రహాన్ని ఆవిష్కరించారు? చూడండి, గిరిజన నాయకుడు బిర్సా ముండా 150వ జయంతి అనమాట. జార్ఖండ్లో గొప్ప గిరిజన నాయకుడు ఆయన బిర్సా ముండా. బ్రిటిష్ వారి కాలంలో ఓకేనా, బిర్సా ముండా జార్ఖండ్ గిరిజన నాయకుడిగా బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి వ్యక్తి అనమాట. ఆయన యొక్క పుట్టినరోజు 150వ జయంతి అనమాట ఈ ఏడాది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నవంబర్ 15న నిన్నటి రోజున ఆయన 150వ జయంతిని జరుపుకోవడం జరుగుతూ ఉంది. అది ఫస్ట్ అంశం. అదే బిర్సా ముండా గురించి రెండవ పాయింట్ ఏంటంటే కనుక ఢిల్లీలోని రింగ్ రోడ్డు వద్ద ఈ బాంసేరా పార్క్ యొక్క ప్రవేశ ద్వారం వద్ద కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిర్సా ముండా విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది సెకండ్ అంశం అన్నమాట. బిర్సా ముండా విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎక్కడ? ఢిల్లీలోని రింగ్ రోడ్డు వద్ద బంసేరా పార్క్ యొక్క ప్రవేశ ద్వారం వద్ద. ఎవరు ఆవిష్కరించింది? కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇది సెకండ్ అంశం. థర్డ్, ప్రతి ఏటా కూడా బిర్సా ముండా పుట్టినరోజును పురస్కరించుకొని ఆదివాసీ గౌరవ దినంగా జరుపుకోవాలని 2021లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించాడు. 2021 నుంచి ప్రతి ఏటా మనం ఆదివాసీ గౌరవ దినోత్సవంగా జరుపుకుంటున్నాం బిర్సా ముండా పుట్టినరోజు సందర్భంగా. ఎప్పుడు? నవంబర్ 15 అనమాట. ఇది థర్డ్ అంశం. నెక్స్ట్ ఫోర్త్ అంశం ఏంటంటే కనుక ఈ నవంబర్ 15వ తేదీ నుంచి రేపు రానున్నటువంటి సంవత్సరం నవంబర్ 15వ తేదీ వరకు భారతదేశంలో ఆదివాసీ గౌరవ వర్ష
ఆదివాసీ గౌరవ వర్షగా జరుపుకోవాలని నిర్ణయించిందనమాట. ఈ విషయాన్ని కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు తెలిపారు. ఎప్పుడు 2024 నవంబర్ 15వ తేదీ నుంచి 2025 నవంబర్ 15వ తేదీ వరకు దేనిగా జరుపుకోవాలి? ఆదివాసీ గౌరవ్ వర్ష్ అంటే సంవత్సరం అన్నమాట. నెక్స్ట్ 5th అంశం, 5వ అంశం కూడా తెలుసుకోవాలి. ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ అనేటువంటి కూడలి ఒకటి ఉందన్నమాట. ఆ కూడలి పేరును ఇప్పుడు భగవాన్ బిర్సా ముండా చౌక్గా మార్చారు. ఢిల్లీలో ఉన్నటువంటి సరాయ్ కాలే ఖాన్ కూడలి పేరును భగవాన్ బిర్సా ముండా చౌక్గా మార్చడం జరిగింది. ఈరోజు ఉన్న అంశాలు ఇవి. బిర్సా ముండా గురించి గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏ రాష్ట్రానికి చెందినటువంటి గిరిజన నాయకుడు. మనకి హిస్టరీలో కూడా గిరిజన ఉద్యమాలు ఉంటాయన్నమాట. అందులో మనకు బిర్సా ముండా గురించి మనం చదువుకుంటాం అక్కడ. ఓకేనా? రైట్. క్వశ్చన్ నెంబర్ 6. ప్లాస్టిక్ చెత్త ఏ సంవత్సరం నాటికి 2 ఇంతలు అవుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది? చూడండి, ప్లాస్టిక్ చెత్త ఏ సంవత్సరం నాటికి రెండింతలు అవుతుందని చెప్పేసి తాజా అధ్యయనంలో వెల్లడించబడిందంటే 2050 నాటికి. ఇప్పుడున్నటువంటి ప్లాస్టిక్ కంటే 2 ఇంతలు అవుతుందంట. ఎప్పటికీ 2050 నాటికి అనమాట. ఇప్పుడు 2024, 25 అనుకుంటే ఒక 25 ఏళ్ళకి అనమాట. ఐక్యరాజ్య సమితి ప్లాస్టిక్ ఒప్పందంపై త్వరలోనే దాని యొక్క భాగస్వామ్య పక్షాలు సంతకాలు చేయనున్నాయన్నమాట. ఐక్యరాజ్య సమితి ప్లాస్టిక్ ఒప్పందం, ఆ ఒప్పందం పైన దాని యొక్క భాగస్వామ్య పక్షాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సంతకం చేయనున్నాయి. ఆ నేపథ్యంలో వెల్లడించినటువంటి నివేదిక అనమాట. దీని ప్రకారం 2050 నాటికి ప్లాస్టిక్ చెత్త, ఓకేనా, 2050 నాటికి ప్లాస్టిక్ చెత్త 2 ఇంతలు అవుతుందంట. కరెక్ట్గా మనం ఒకవేళ కనీసం ప్లాస్టిక్ను ఒక 40% ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేసినట్లయితే, పునర్వినియోగించుకుంటే 90% మేర తగ్గించవచ్చు అని చెప్పేసి నివేదిక వెల్లడించిందనమాట. ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేసుకుని మళ్ళీ తిరిగి వాడుకుంటే కనుక మనం ఇలా 2050 నాటికి 2 ఇంతలు అవుతుందని చెప్తున్నారు కదా, దాని యొక్క 90% తగ్గించుకోవచ్చంట. కానీ గొప్ప అంశం అన్నమాట ఈ అంశము. ఇట్లాంటి అన్ని దేశాలు కూడా మేలుకున్నట్లయితే కనుక ఇలా ఈ ప్లాస్టిక్ చెత్త అనేటువంటిది పెరగకుండా మనం దాన్ని నియంత్రించవచ్చు అన్నమాట. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 7. అమెరికా నూతన ఆరోగ్య మంత్రిగా ఎవరు నియమితులయ్యారు? నూతన ఆరోగ్య మంత్రి, హెల్త్ మినిస్టర్ అన్నమాట. ఏ దేశానికి సంబంధించి? అమెరికాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం జరిగింది. ఆయన కొత్త వాళ్ళందరినీ కూడా నియమించుకుంటూ ఉన్నాడు. ఆయనకు అనుకూలంగా ఉన్న వారిని మనం చెప్పుకున్నాం రోజు కూడా ఎవరినో ఒకరిని. ఎందుకంటే న్యూస్ పేపర్లో కనిపిస్తున్నాయి అన్నమాట. ప్రతిరోజు కూడా ఎవరినో ఒకరిని ఆయన నియమిస్తూనే ఉన్నాడు. ముఖ్యమైనటువంటి విభాగాలు అన్నమాట ఇవి అమెరికాకు సంబంధించి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అమెరికా నూతన ఆరోగ్య మంత్రిగా ఎవరిని డొనాల్డ్ ట్రంప్ నియమించాడంటే కనుక మన ఇమెయిల్లో చూడొచ్చు. ఆ నియామకాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. రాబర్ట్ ఎఫ్ కెనడీని ప్రజెంట్ హెల్త్ మినిస్టర్గా అమెరికాకు నియమించాడనమాట. ఎవరంటే కనుక డొనాల్డ్ ట్రంప్. సెకండ్ ఆప్షన్లో మైక్ వాల్ట్ ఉన్నాడు. మైక్ వాల్ట్ను అమెరికాలో ఇటీవలనే మనం చెప్పుకున్నాం. దేనిగా నియమించారంటే కనుక భద్రతా సలహాదారుడు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, జాతీయ భద్రతా సలహాదారుడిగా మైక్ వాల్ట్ అనమాట. అదేవిధంగా అమెరికా వైస్ ప్రెసిడెంట్గా వ్యాక్స్ను మనం చెప్పుకున్నాం. ఎలన్ మస్క్ మరియు మన భారత సంతతికి చెందినటువంటి ఒక వ్యక్తి ఎలన్ మస్క్తో పాటు మన భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి ఎవరైనా అనేది కామెంట్ బాక్స్లో మీరు సమాధానాన్ని తెలియజేయండి. వాళ్ళిద్దరినీ కూడా ఏకంగా డోజ్ అని చెప్పా, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ సారథులుగా ఇద్దరిని నియమించాడు. ఎలన్ మస్క్ ఒకరు, మన భారత సంతతికి చెందిన వ్యక్తి ఒకరు. కామెంట్ బాక్స్లో ఎవరు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అదే నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాం, నిఘా విభాగానికి డైరెక్టర్గా భారత సంతతికి చెందినటువంటి తులసి గబ్బార్డును దేనిగా నిఘా విభాగ అధిపతిగా, డైరెక్టర్గా నియమించారనమాట. కాబట్టి న్యూ అపాయింట్మెంట్స్ అమెరికాకు సంబంధించి ఎవరెవరిని నియమిస్తున్నారనేది చూసుకోవాలి మీరు.
క్వశ్చన్ నెంబర్ 8. ప్రపంచంలోనే అత్యధిక గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు వెదజల్లుతున్న నగరం ఏది? ప్రపంచంలోనే అత్యధిక గ్రీన్ హౌస్ను వాతావరణంలోకి వెదజల్లుతున్నటువంటి నగరం ఏది అంటే కనుక చైనాకు చెందినటువంటి షాంఘై నగరం. చైనాకు చెందిన ఈ షాంఘై నగరం ఏకంగా 256 మిలియన్ టన్నుల గ్రీన్ హౌస్ ఉద్గారాలను వాతావరణంలోనికి వెదజల్లుతూ ఉందంట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, 256 మిలియన్ టన్నులు అనమాట. సెకండ్ ప్లేస్లో టోక్యో ఉంది, జపాన్ రాజధాని టోక్యో. 250 మిలియన్ టన్నుల గ్రీన్ హౌస్ ఉద్గారాలు అనమాట. 250 మిలియన్ టన్నులు, ఓకేనా. 250 మిలియన్ మెట్రిక్ టన్నులు. 256 మిలియన్ మెట్రిక్ టన్నులు అయితే కనుక ఏ నగరము? షాంఘై. 250 మిలియన్ మెట్రిక్ టన్నులు అయితే కనుక ఏది? టోక్యో. థర్డ్ వచ్చేసి న్యూయార్క్ అనమాట. అమెరికాలో న్యూయార్క్ నగరంలో 160 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు వాతావరణంలోకి వెదజల్లబడ్డాయి. 160 మిలియన్ మెట్రిక్ టన్నులు అనమాట. ఇంకా హ్యూస్టన్ అనే నగరం ఒకటి ఉంది, అది 4th ప్లేస్లో ఉందన్నమాట. ఇక్కడ 150 మిలియన్ మెట్రిక్ టన్నులు అనమాట. ఇది హ్యూస్టన్. ఫస్ట్ ఏమో షాంఘై చైనా, సెకండ్ టోక్యో జపాన్, థర్డ్ న్యూయార్క్, 4th హ్యూస్టన్ అనమాట. ఈ 4 నగరాలు వరుసగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఈ విషయాలు మనకు అన్నీ మాట్లాడిందంటే COP29 సదస్సులో. COP29 సదస్సు ఎక్కడ జరుగుతూ ఉంది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ప్రతిరోజు కూడా COP29 సదస్సులో ఏదో ఒక అంశాన్ని మనం తీసుకొస్తూ ఉన్నాం, ఓకేనా. కాబట్టి COP29 నవంబర్ 11 నుంచి నవంబర్ 22 వరకు జరుగుతుంది. ప్రతిరోజు ఈ కర్బన ఉద్గారాల గురించి, గ్రీన్ హౌస్, ఓకేనా, ఉద్గారాల గురించి ఇలా మనకు మ్యాటర్లు వస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే వాతావరణ మార్పులకు సంబంధించిన అత్యంత గొప్ప సదస్సులో ఒకటి COP సదస్సు అనమాట. కాబట్టి COP సదస్సు ఎక్కడ జరుగుతుంది? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. అందరూ కూడా చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9. 2024 నవంబర్ 29న ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టును ప్రధాని మోడీ ఎక్కడ శంకుస్థాపన చేయనున్నారు? చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశంలోనే ఇది కనుక కంప్లీట్ అయితే కనుక అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుగా నిలుస్తుందన్నమాట. ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టును ఇక్కడ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎక్కడా అనేది ఇప్పుడు వాడు క్వశ్చన్ అనమాట. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలోని పూడిమడక దగ్గర, ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలోని పూడిమడక దగ్గర శంకుస్థాపన చేయనున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 29న. ఇది కన్నా పూర్తయితే భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. దీనికోసం 85,000 కోట్ల రూపాయల, ఓకేనా, నిధులు సమకూర్చని ఉన్నారనమాట. ఎన్ని వేల కోట్ల రూపాయలు? 85,000 కోట్ల రూపాయలు, గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. 85,000 కోట్ల రూపాయలు అనమాట, గుర్తుపెట్టుకోవాలి. 85,000 కోట్ల రూపాయలు. దీనికోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏకంగా 1,200 ఎకరాలను కేటాయించింది. ఈ ప్రాజెక్టును 600 ఎకరాల్లో, ఓకేనా, ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ప్రతిరోజు కూడా 1,100 టన్నుల సామర్థ్యంతో ఇక్కడ హైడ్రోజన్ ఉత్పత్తి కావడం జరుగుతుందంట. 1,100 టన్నుల హైడ్రోజన్ సామర్థ్యంతో కూడుకున్నటువంటి ప్రాజెక్ట్ అనమాట ఇది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇంకా చాలా విషయాలు వస్తే నవంబర్ 29 చూద్దాం, ఆ రోజు ఏమైనా ఉంటే కనుక, ఓకేనా. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, ఆంధ్రప్రదేశ్లో ఇటీవల 65,000 కోట్ల రూపాయలతో 500 కాంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నటువంటి కంపెనీ ఏది? ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ప్రాజెక్టులో భాగంగా మరొక ప్రాజెక్టు 65,000 కోట్ల రూపాయలతో 500 కాంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తుంది. ఆ సంస్థ ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. లాస్ట్ క్వశ్చన్. టాటా స్టీల్ చెస్ ఇండియా టోర్నీ 2024 విజేతగా నిలిచింది ఎవరు? టాటా స్టీల్ చెస్ ఇండియా టోర్నీ 2024 విజేతగా నిలిచింది ఎవరంటే కనుక నార్వే దేశానికి చెందినటువంటి కార్ల్సన్ విజేతగా నిలిచాడు. రన్నర్ మన భారతీయుడైనటువంటి ప్రజ్ఞానంద. విన్నరు రన్నర్ నోట్ చేసుకోండి, సరిపోతుంది.
టాటా స్టీల్ చెస్ ఇండియా టోర్నీ 2024 విజేత కార్ల్సన్ను, రన్నర్ వచ్చేసి ప్రజ్ఞానంద. ఓకేనా. గిఫ్ట్ సిటీలో ఆస్ట్రేలియా వర్సిటీ క్యాంపస్. చూడండి, గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఆస్ట్రేలియాకు చెందినటువంటి ఒలాంగాంగ్ యూనివర్సిటీ తన క్యాంపస్ను ప్రారంభించిందంట. ఈ క్యాంపస్లో మాస్టర్ ఆఫ్ ఫైనాన్షియల్ టెక్నాలజీకి సంబంధించిన పలు కోర్సులను అందిస్తారంట. ఓకేనా. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఆస్ట్రేలియా వర్సిటీ క్యాంపస్ ఎక్కడ అంటే కనుక గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ప్రారంభించబడింది. ఫైనాన్షియల్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు అందిస్తారన్నమాట ఇక్కడ.